యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అంటే యేసు ప్రభువారు అప్పుడు దాకా ఆయన వేరే అద్భుతాలు చేస్తున్నాడేమో, మరి జ్వరము, మరి కుష్ఠరోగము, మరి ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తూ సడన్గా గుడ్డివాడు అనుకున్నారు. ఇది ఆయన బాగు చేయలేడు, కేవలము మరి కుష్ఠరోగులను స్వస్థపరుస్తాడు, మరి జ్వరాలు తీసేస్తాడు, ఏదో కొన్ని ఇబ్బందులు తీసివేస్తాడు, కానీ ఇది పెద్ద రోగము, కొత్త రోగము, మరి ఇది చేయగలడా లేదా అనుకుని ఆయన అంటాడు, ఇది కూడా మరి మీరు ప్రార్థించి సామర్థ్యాన్ని పొందుకోవచ్చు అంటాడు. ఇందాక చనిపోయిన వారి విషయం అలాగే అన్నారు, వాళ్ళు ఇది జరగదు అనుకున్నారు. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు ఇది జరగదు అనుకుంటున్నారు, ఇది కూడా జరుగుతుంది. దీని విషయమై కూడా మీరు ప్రార్థించి మరి నన్ను మహిమపరచవచ్చు. సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడీస్ వీక్నెస్, ఎవ్రీబడీస్ పెయిన్. ప్రతి ఒక్కళ్ళ సమస్యకి, ప్రతి ఒక్కళ్ళ బాధకి, ప్రతి ఒక్కళ్ళ కష్టానికి మీరు నా దగ్గర ప్రార్థించి మరి మీరు పరిష్కారం తెచ్చుకోవచ్చు. యూ కెన్ ప్రే ఇన్ ఎవ్రీ ఏరియాస్. ఫైనల్గా ప్రభా దీని మీద మాకు అధికారమే, సామర్థ్యమే, లేకపోతే నాట్ లిమిట్ గాడ్ హిస్ గిఫ్ట్. పరిశుద్ధాత్మని కేవలము బోధకే కాదు, అద్భుతాలకే కాదు, స్వస్థతలకే కాదు, పరిశుద్ధాత్మను ఆదరణకర్త. మరి ఈ భూమి మీద మరి పరిశుద్ధాత్ముడు సృష్టికర్త కూడా. యు సీ దట్ ఈ భూమి మీద మొదటగా మరి జలములు ఉన్నాయి, ఈ యొక్క జలముల మీద చీకటి ఉంది, ఈ చీకటి మీద ఆత్మలాడుతుందంట. మరి ఎప్పుడైతే దేవుడు పలికాడో వెలుగు కలుగు కాకంటే వెలుగైంది, భూమి అంటే ఆరిన నేల అంటే ఆరిన నేల వచ్చింది, సూర్యుడు చంద్రుడు అని ఒక్కొక్కటి చేపలు అన్నీ అందులోంచే మరి పరిశుద్ధాత్ముడు చేశాడు. సో ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మేడ్ us దిస్ బాడీ, ఎవ్రీథింగ్. సో డోంట్ లిమిట్ ద హోలీ. పరిశుద్ధాత్మని కేవలము భాషలకే, పడిపోవడానికే, అద్భుతాలకే, దానికే, వరాలకే. నో. హోలీ స్పిరిట్ హీ కెన్ బి అ గుడ్ టీచర్, హీ కెన్ మేక్ యూ అ గుడ్ డాక్టర్, గుడ్ లాయర్, గుడ్ ఇంజనీర్. నేను ఇంజనీర్గా మంచి భార్యగా చేయొచ్చు, నిన్ను మంచి భర్తగా చేయొచ్చు, నేను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఓకే, మనకు కేవలం పరిశుద్ధతే కావాలా, అద్భుతాలు. నో, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ కంఫర్టర్ ఇన్ ఎవ్రీ ఏరియా. అన్ని విషయాలు ఆదరణకర్త. హీజ్ ఎ క్రియేటర్, హీజ్ ఎ మాస్టర్. అన్ని విషయాలు మీకు బోధిస్తుంది. హీజ్ ఆదరణకర్త అంటే ప్రతి దాని విషయం మీద ఆదరించగలడు. హీజ్ ఎ కంఫర్టర్ అంటాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మ శక్తి గల దేవుడు, స్వస్థత చేయ దేవుడు, అద్భుతాలు చేయ దేవుడు, భాషలతో మాట్లాడేవాడు కాదు. నో. హీ కెన్ కంఫర్ట్ యూ. భాషలు అనేది ఒక వరము, స్వస్థత అనేది ఒక వరము, ప్రవచనం అనేది ఒక వరము. యూ డోంట్ నీడ్ టు సెగ్రిగేట్ ఎనీథింగ్. ఏది అలా విభజించాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్లో ఆదరించగలడు. నీవు దేని మీద కేంద్రీకరిస్తావు అది నీకు ఇవ్వగలడు. ఓకే, గాడ్ కెన్ వర్క్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. సో గుడ్డివాడు అని నువ్వు తీర్పు తీర్చి ఏ పాపం చేశాడో ఎందుకో ఇలాగైపోయింది బతుకు, ఇక జీవితాంతం ఇంతే, ఈడు అడుక్కుంటూ ఉండాలి. నో, దేవుడు అంటాడు దీని విషయమై కూడా నువ్వు ప్రార్థించి ఇచ్చినప్పుడు నేను దానికి పరిష్కారం ఇస్తాను, అప్పుడు దాని విషయమై మీరు నన్ను మహిమపరుస్తాను. యూజ్ ఇట్ ఫర్ మై గ్లో. అంటే ఏంటి? ఇక్కడ చూసినట్లయితే మరి ఎప్పుడైతే సిలువ మీద యేసయ్య మరణించాడో ఆయన అంటాడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసారా, ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ద స్పిరిట్ ఈజ్ సర్చింగ్ ద డీప్ థింగ్స్. ఇక్కడ దేవుని మర్మాలను పరిశోధిస్తున్నాడు. ఇది కూడా ఈ ఆత్మ, దీని మీద కూడా నీకు అధికారం ఉంది, దీన్ని కూడా మీకు విజయం ఇస్తాను, ఇది చావకుండా కూడా చేసేదాన్ని పరిశుద్ధాత్ముడు ఆ విషయంలో కూడా బోధించగలరు. డీప్ థింగ్స్. సో మనలో పరిశుద్ధాత్మలోకి మనం వాడుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు శిష్యులకి. ఇదిగో లాజరు చనిపోయి 3 రోజైనా దీని విషయమై నువ్వు ప్రార్థించవచ్చు, చనిపోయిన 3వ రోజైనా ప్రార్థించవచ్చు, అది మరణకరమైన రోగమైనా ప్రార్థించవచ్చు, ఇదిగో పుట్టి గుడ్డివాడైనా నువ్వు ప్రార్థించవచ్చు. దీని విషయమై, దాని విషయమై, అన్ని విషయమై మరి నేను ఇచ్చిన పరిశుద్ధాత్మ లోతైన సంగతులు, మర్మములను పరిశోధించి మీకు బయలుపరుస్తాడంట. మరి నువ్వు అనుకోవచ్చు నేను ఎంతవరకే వాడిని ఇప్పుడు దాకా ఇంతవరకే చేశాను, నేను నా సామర్థ్యం ఎంతవరకే సంపాదించగలను, నేను ఎంతవరకే భరించగలను, నేను ఎంతవరకే చేయగలను, ఇక నా వల్ల కాదు. 2 కొరింథీయులు 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, 2 కొరింథీయులు 3:18 ఏమంటున్నాడంటే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలంట. ఇది సాధ్యం కాదు అనుకోవడానికి లేదు. దీని విషయమై భయపడుతున్నావా? ఉండొచ్చు. కానీ దేవుడు నువ్వు అధిక మహిమలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే దాని విషయమై కూడా ఏదైనా ఒక సమస్య విషయమై ప్రార్థిస్తే దాన్ని జయించడానికి దేవుడు నీకు ఇంకా ఎక్కువ శక్తినిస్తాడు. అప్పుడు నువ్వు అధిక మహిమలోకి వెళ్తావు. అప్పుడు దేవుని నువ్వు ఇంకా గొప్పగా కనపరుస్తావు. ఇలాగా మరి శత్రువు ఎంత పైకి వెళ్తాడో దేవుడు వాడికంటే పైన నిన్ను పెడతాడు తప్పితే నాపడానికి ఇంకా నీ జీవితం స్తంభింపజేయడానికి వీల్లేదు. ద డెవిల్ కెనాట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. హీ ఈజ్ ఎ టెంపరరీ. మిమ్మల్ని అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వాంట్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. అయితే ఇప్పుడు
మరి శత్రువు ఇలాగా ఎంతకాలమని ఎన్నెన్ని ఇలాంటి వింత వింత రోగాలు తీసుకొస్తాడు, ఎంత బాధ పెడతాడు, వీడు ఏం చేస్తాడు అనుకుంటే మరి మన దేవుడు ఆ శత్రువు యొక్క ముగింపు కూడా చెప్తున్నాడు. మరి ప్రకటన 13:8 చూద్దాం ఒకసారి. అందులో ఒక మాట అంటాడు, ద ల్యాంబ్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు చూడండి, జగత్ పునాది మరి మొదలుకొని వదిలింపబడిన గొర్రెపిల్ల అంటే ఈ భూమిని సృష్టించి, అంటే పునాది వేసి భూమిని సృష్టించి ఆ తర్వాత ఆకాశ పక్షులు అన్నిటిని చేసిన తర్వాత 6వ రోజు ఆదాము నవ్వని చేస్తాడు ఆయన. ఆ తర్వాత 7వ రోజు విశ్రాంతి దినము. ఆ తర్వాత ఎంతకాలం తర్వాత పడతారో మనకు తెలియదు, కానీ వాళ్ళు పడ్డారు. కానీ ఆయన ఇప్పుడు యేసుప్రభు వారి సిలువలోంచి పరిష్కారాలన్నీ వచ్చాయి. ఆయన సిలువ వేయబడడం ద్వారా, రక్తము ద్వారా మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎంత లోతుకైనా తీసుకెళ్ళి మనల్ని ఎటువంటి సమస్య మీదైనా మనకు అధికారం ఇస్తాడు. శత్రువు బలమంటే అయితే ఇప్పుడు ఈ జగత్ పునాది అంటే అసలు పాపం అనేది, శత్రువు అనేది ఈ భూమి మీదకి వచ్చి ఆదాము అవ్వని పడవేసి ఇబ్బంది పెట్టడం మునుపే ఆయన పరిష్కారం సృష్టించాడు. సో ద లార్డ్ గేవ్ ఎ సొల్యూషన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. ఆయన తెలుసు ఈ భూమి సృష్టించిన ఇంతకాలానికి 2020 సంవత్సరము. అందుకే ఆయన జగత్ పునాది వేకి మునిపే గొర్రెపిల్లను వధించాడంట. పరిష్కారం జగత్ పునాది వేకి మునుపు సిలువలో ఉంది. సో ద సొల్యూషన్ హాస్ బీన్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్రాస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా డిమాండ్ చేయాలి. ఆ గుడ్డివాడి విషయమై దేవుడు అదే చెప్తున్నాడు, ఇది ఎవరు పాపమో ఇంత అనడానికి లేదు, దాని విషయమై కూడా జగత్ పునాది వేక మునిపే నేను పరిష్కారం ఇచ్చాను. ఈ చనిపోయిన 3వ రోజు విషయం అయిన లాజరస్ విషయము కూడా నేను జగత్ పునాది వేక మునిపే పరిష్కారం ఇచ్చాను. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను వాడుకోవడం. సో ద సొల్యూషన్ వాజ్ బార్న్ ఈవెన్ బిఫోర్ ఎ ప్రాబ్లం కేమ్. అసలు ఏ సమస్య రాకమునిపే ఆయన మొదట అన్ని రాబో సమస్యలకు పరిష్కారాన్ని ముందు భూమి సృష్టించక మునిపే మరి పునాదప్పుడే ఆయన పరిష్కారాన్ని చూపించి తర్వాత ఆయన అన్నిటిని అలౌ చేశాడు. అంటే ఇప్పుడు మనకి ప్రార్థించడానికి విశ్వాసం ఉంది. నవ్ యూ క్యాన్ ప్రే. ఇప్పుడు మనకు ఒక ఆదరణ ఉంది, ఒక యాంకర్ ఆఫ్ సోల్. ఇప్పుడు మనకు ఒక బేస్ ఉంది, ఒక ఆధారం ఉంది. అరే మనం దీని విషయమై ప్రార్థించవచ్చు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మరి ఇక్కడ శత్రువు యొక్క అంతము చూపించేశాడు ఆయన. సో ఇప్పుడు మనము బాధపడుతున్నటువంటి శత్రువు అంతము కూడా ఆయన బైబిల్ చెప్తుంది. బైబిల్ ఈజ్ ఎ బుక్. ఇట్ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్ ఇస్ నాట్ పాస్ట్, ఇట్ ఇస్ నాట్ ప్రజెంట్, ఇట్స్ నాట్ ఫ్యూచర్, ఇట్ ఈస్ కంబైన్డ్లీ ఎవ్రీథింగ్. మనం బైబిల్ చూసి అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరగవు, ఇది ఫ్యూచర్లో జరుగుతుంది, తర్వాత ఎవ్రీథింగ్ బైబిల్ ఈజ్ ఇన్ ద. సో బైబిల్ పాస్ట్లో ఉంటుంది, ప్రజెంట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ ద నౌ. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు. హీఈస్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండ్. దీని విషయమే మనం దేవుణ్ణి వేడుకోవచ్చు. ఇది రాకుండా ప్రార్థించవచ్చు, వచ్చిన తర్వాత స్వస్థత కోసం ప్రార్థించవచ్చు, అంటుకోకుండా ప్రార్థించవచ్చు, త్వరగా తగ్గిపోవాలని ప్రార్థించి వచ్చిన తర్వాత యూ కెన్ ప్రే ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. నాజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలును ఆనాడు నువ్వు ఎలా కాపాడావో ఈరోజు అనేకులకు ఈరోజు ప్రభువా ఈ వాగ్దానం నాకు కావాలా. ఐ వాంట్ టు స్పేర్ మీ అండ్ మై స్పేర్ మై లైఫ్. ఇదే కాదు, నేను ప్రార్థించగా అనేకుల్ని కాపాడేటట్టు నా విశ్వాసాన్ని పెంచు, నన్ను ధైర్యంగా ఉండే పెంచు. అయ్యా టుడే యాక్టివేట్ ఎక్సోడస్ నిర్గమ కాండంలో నువ్వు ఏ రీతిగా ఇశ్రాయేలును కాపాడావో ఆ వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చి దేవుడు నేడు నిరంతరముగా ఉండు దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కాపాడి ఈ కృప సమృద్ధి గల జీవం పొందుకునేటట్టు, అనేకులు నీ మహిమను చూచేటట్టు నీవు త్వరగా ఆలకించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.